అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ సెన్సేషనల్ జోడీ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన ఎట్టకేలకు ఒక ఇంటివారు కాబోతున్నారు. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ కపుల్ రిలేషన్షిప్ పై అఫీషియల్ స్టాంప్ పడబోతుంది. గీతా గోవిందంలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో మ్యాజిక్ చేసిన ఈ జంట ఇప్పుడు హాఫ్ స్క్రీన్ కూడా ఒక్కటి కావడానికి ఉదయపూర్ వెన్యూగా డెస్టినేషన్ వెడ్డింగ్ సాక్ష్యం కాబోతుంది. రాజస్థాన్లోని రాయల్ సిటీ ఉదయపూర్లో ఈ వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయని సమాచారం. ఫిబ్రవరి 26న వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. 3 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలను ప్లాన్ చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్ను ఫాలో అవుతూ ఈ జంట ఉదయపూర్ను ఎంచుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ వివాహ వేడుకను అత్యంత గోప్యంగా ఉంచేందుకు ఇరు కుటుంబాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పెళ్లి జరిగే వేదిక వద్దకు మీడియాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని తెలుస్తోంది. అతిథుల కోసం కొన్ని కఠినమైన నిబంధనలు కూడా విధించినట్లు సమాచారం. ముఖ్యంగా ఈవెంట్ ఫోటోలు బయటకు రాకుండా ఉండేందుకు నో ఫోన్ పాలసీని అమలు చేస్తున్నారట. గోప్యత విషయంలో ఈ జంట చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాక సెకండ్ ఇన్నింగ్స్లో పవర్ఫుల్ పాత్రలతో దూసుకుపోతున్నారు. తెలుగులో క్రాక్ సినిమాలో జయమ్మగా ఆమె చూపించిన మాస్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఒకనాటి స్టార్ హీరో శరత్ కుమార్ వారసురాలిగా అరంగేట్రం చేసినప్పటికీ తన స్వయం కృషితో మల్టీలింగ్వల్ స్టార్గా ఎదిగారు. ఇప్పుడు అదే జోరుతో దర్శకురాలిగా, నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం సరస్వతి ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్లో ఒక కొత్త జర్నీకి శ్రీకారం చుట్టారు. ప్రియమణి, ప్రకాష్ రాజ్, రావు రమేష్, మురళీ శర్మ వంటి హేమా హేమిలి క్రేజీ ప్రాజెక్టులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే 4 భాషల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ విషయానికి వస్తే ఇదొక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా కనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళిన తన కూతురు సరస్వతి కనిపించకుండా పోవడం, ఆ పాప కోసం తల్లి చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుంది. పొద్దున స్కూల్లో డ్రాప్ చేసిన నా కూతురు ఇప్పుడేమో లేదంటున్నారు అంటూ వరలక్ష్మి చెప్పే డైలాగ్ ఆవేదనను, ఆవేశాన్ని ఒకేసారి ప్రతిబింబిస్తుంది. అసలు ఆ పాప ఎవరు, ఎందుకు మిస్ అయింది అనే ప్రశ్నలు ఆడియన్స్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మరోవైపు ప్రియమణి కూడా తన పాప కోసం ఆరా తీయడం, చివరకు ఆమె కూడా మిస్ అవ్వడం కథలో మరో ట్విస్ట్గా కనిపిస్తోంది. వరలక్ష్మి గారు, ట్రైలర్ లో చూసాము, అలాగే వెనకాల పోస్టర్ లో కూడా ఉంది హ్యాండ్ బ్యాగ్. పర్టికులర్ గా సరస్వతి అనేది బ్యాగే సార్. ఇక్కడ నా బ్యాగ్, నా బ్యాగే యాక్చువల్గా సరస్వతి. అదే ఇంత స్టేజ్ మీద కూడా పెట్టుకోవడం చూసి అందుకు ఆ వచ్చిన దాంట్లో ఆ పాత్ర ఏదైనా దానికి లింక్ ఏదైనా ఉంటుంది సార్. దాంట్లో చాలా పెద్ద విషయం ఉంది సార్ ఆ బ్యాగ్ లో. లెట్స్ ఇన్ ది బ్యాగ్. అందరూ చూడండి, ఇది సరస్వతి సినిమాలో ఉంది, ఫుల్ సినిమాలో, అందుకే క్యారీ చేస్తున్నాను. దీంట్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకే ఈ బ్యాగ్ పట్టుకున్నాను సార్. సరస్వతి అంటే మీరు ఇందాక న్యాయస్థానం మనకు న్యాయం జరిగినప్పుడు ఖాళీగా మారి ఏదన్నా చేస్తుందా అనేది సిమ్టమ్స్ ట్రైలర్లో కనిపించింది. దాని గురించి అడిగింది. లైక్ ఐ సెడ్, ఇట్స్ ఇంటెన్స్ ఫిల్మ్. అది అసలు మీరు ట్రైలర్ చూసేకి సినిమాలో వచ్చేసి చాలా డిఫరెన్స్గా ఉంటుంది, చాలా రివీల్ పాయింట్ ఉంటాయి. అండ్ దట్స్ వాట్ యూ ట్రై టు గెట్ టు క్రియేట్ దట్ క్యూరియాసిటీ in the trailer. So that's just one of the things that are there in the film. యాక్చువల్గా నా కూతురుగా ఒక మంచి ఇన్వెక్షన్ని యాక్ట్ చేసింది, ఆవిడ కూడా వచ్చింది ఈరోజు. మన సరస్వతి యాక్చువల్గా అక్కడ ఉంది. కమ్మే సరస్వతి, నువ్వేక్షదా? సో షీ యాక్చువల్లీ ఈజ్ ద సరస్వతి ఇన్ ద ఫిల్మ్ బికాజ్ షీఈ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ షీఈ్ యాక్టెడ్ బ్యూటిఫుల్లీ. నాకు మీరు అడిగితే మంచి మంచి ఆర్టిస్ట్ దొరుకుతాయని, ఇది కూడా అది చాలా పెద్ద రీజన్. ఇది కమ్ ఆన్, సే హాయ్ టు ఎవ్రీబడి. హాయ్. షీ యాక్టెడ్ సో ఈజీలీ. నాకు ఎక్కడ వచ్చి నాకు ఏది ఇబ్బంది పెట్టుకున్నా, ఏది డ్రామా లేకుండా, నాకు చాక్లెట్ కావాలి, నిద్రపోవాలి, ఇవన్నీ లేదు, క్లీన్గా వచ్చి చేసిపోయింది. అండ్ దానికి మైక్ ఇస్తే వేరేమో కథ చెప్పేస్తే నాకు భయము, అందుకే నేను ఇప్పుడు దానికి మైక్, బట్ అది మెయిన్. బట్ షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ షీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చైల్డ్ టు వర్క్ విత్ బికాస్ షబ్రి అని ఒక సినిమా చేసాము, దాంట్లో షీ వాజ్ ఐ థింక్ 6 years old. She was 6 years old when she acted with me. Now she's become 11 years old. But she's done a superb role in the movie. అంటే ఇంత తక్కువ టైంలో 30 daysలో ఇంతమంది కాస్టింగ్ తోటి ఎలా చేయగలిగారు అంటే? Planning, sir. అది కూడా ప్లానింగ్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ టెలింగ్ సాయి, I said, Sai, I cannot push any dates because I got, that was one of our main concerns because of ఇవ్లో తమిళ వస్తుంది సార్. ఇన్ని మనుషులు ఉన్నప్పుడు ఇన్నిసార్లు పెద్ద పెద్ద ఆర్టిస్ట్, అన్నీ చిన్నవే కాదు, అందరూ బిజీ స్కెడ్యూల్. బట్ అది
పూజ ప్లానింగ్, డేట్స్, ప్రవీణ్ డేట్స్ చూసుకొని అందరూ వచ్చేసి కలిసి ఇట్ వాస్ ఫుల్ టీమ్ వర్క్. ఐ న్యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు టేక్. సో దాంట్లో మొత్తం ప్లాన్ చేసుకొని ముందు రోజే వెళ్ళి షార్ట్లన్నీ ప్లాన్ చేసుకొని సో ఎక్కడికి టైం వేస్ట్ చేయకుండా చేసాం. ఈటీవీ విన్ ద్వారా ఊహించిన సక్సెస్తో బ్లాక్ బస్టర్ వర్స్గా కొడుతూ ఉన్నారు. అయితే థియేటర్గా మీరు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉన్నారు. అవును సార్. కానీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా కొన్ని వేల సినిమాలు, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఏదైతే చిన్న సినిమాలను చూస్ చేసుకుని చేస్తున్నారో అలాగే మయూరి అంటే చిన్న సినిమాలకి బాగా ఆయువుగా ఉండేది. ఇదివరకు బాగా దాని మీద ఆధారపడి సినిమాలు మొత్తం స్టార్ట్ చేయడం కూడా ముందే మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అని చేసేవారు. అది మళ్ళీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుందని తెలిసిందే. అది ఎంతవరకు నిజం? ఎవరు చెప్పారు సార్ మీకు? నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో అంట్రూ అయితే కాదు, డిస్కషన్స్లో ఉంది. బట్ వాసు గారితో, వంశీ గారితో ఆ పార్ట్నర్షిప్ బాగుంది. ఒకవేళ మేము స్టార్ట్ చేయకపోతే అది వాళ్ళతో కంటిన్యూ చేస్తాము. స్టార్ట్ చేస్తే మేము చెప్పలేము. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు తన సెకండ్ పార్ట్తో బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 20 నుంచే ఈ మెగా సీక్వెల్ షూటింగ్ మొదలవ్వడం ఇప్పుడు ఫిలిం నగర్లో బిగ్గెస్ట్ అప్డేట్. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్లలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ ఇప్పటికే అడుగు పెట్టేయడం సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. ఈ క్రేజీ సీక్వెల్లో హీరోయిన్ ఎవరనే విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ చర్చ నడుస్తోంది. మొదటి భాగంలో సుమతిగా మెప్పించిన దీపిక పదుకొనే స్థానంలో నేచురల్ స్టార్ సాయి పల్లవి రాబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ పాత్ర కోసం మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించినట్లు గట్టిగా వినిపిస్తున్నా మేకర్స్ నుండి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. సాయి పల్లవి లాంటి పవర్ఫుల్ యాక్టర్ ఈ ప్రాజెక్టులోకి వస్తే సినిమా వెయిట్ డబుల్ అవ్వడం ఖాయం. టాలీవుడ్ యాక్షన్ హీరో మాస్ కదాస్ విశ్వక్ సేన్ మరోసారి తనలోని మల్టీ టాలెంట్ను బయటకు తీస్తూ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయారు. ఫలక్నుమా దాస్, దాస్ కథంకి చిత్రాలతో నటుడుగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా తనదైన ముద్ర వేసిన విశ్వక్ ఇప్పుడు కల్ట్ అనే అత్యంత సాహసోపేతమైన ప్రాజెక్టుతో ముందుకొస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి రియల్ స్లాషర్ ఫిల్మ్గా ప్రచారం పొందుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గోవా బ్యాక్డ్రాప్లో సాగే ఈ కథలో ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఒక పబ్లోకి ఎంట్రీ దొరక్కపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఊహించని విధంగా వారికి ఒక ఎక్స్క్లూజివ్ పార్టీ కోసం కల్ట్ పాస్ దొరుకుతుంది. అయితే ఆ పార్టీలో హోస్ట్ పరిచయం చేసే ఒక డెడ్లీ గేమ్ వారి జీవితాలను నరకప్రాయంగా మారుస్తుంది. ప్రాణాలతో బయటపడటమే లక్ష్యంగా సాగే ఈ క్రూరమైన ఆటలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటే ఎంట్రీ ఇచ్చే గేమ్ మాస్టర్ అసలు రక్షకుడా లేక భక్షకుడా అనేది టీజర్లో ఎంతో సస్పెన్స్గా చూపించారు. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథా స్క్రీన్ ప్లే అందించడంతో పాటు స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. దాదాపు 100 మంది కొత్త నటీనటులతో ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించారు. టీజర్ చివర్లో విశ్వక్ సేన్ రౌద్ర రూపంలో ఇచ్చే ఎంట్రీ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. భారతీయ సినీ చరిత్రలో కనీవిని ఎరగని ఒక మహా అద్భుతం ఆవిష్కృతమైంది. వెండితెరపై ఎన్నో దశాబ్దాలుగా ప్రేక్షకులు కోరుకుంటున్న ఒక భారీ కళ నిజం కాబోతుంది. సౌత్ సినిమా ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే కలిగే ఊపును ఊహించుకోవడమే ఒక కిక్కు. లోకనాయకన్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి నటిస్తున్నారనే వార్త వినోద ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. దాదాపు 47 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతూ ఈ క్రేజీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా #KH_RK అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రికార్డులను తిరగరాస్తుంది. రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్ భారీ వ్యయంతో ఈ మెగా వెంచర్ను నిర్మిస్తుంది. రిలీజ్ అయిన వీడియో గ్లిమ్స్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ఒక గ్యారేజ్ బ్యాక్ డ్రాప్లో ఈ ఇద్దరు దిగ్గజాలు తమదైన క్లాస్ లుక్తో ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్, బ్రౌన్ కలర్ సూట్లలో అత్యంత స్టైలిష్గా మెరిసిపోతూ కెమెరా వైపు నడుస్తున్న విజువల్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. అల్లు శిరీష నైనికల వివాహం మార్చి 6న జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు చురువు కాగా తాజాగా అల్లు అర్జున్ తన నివాసంలో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి రామ్ చరణ్ దంపతులతో పాటు టాలీవుడ్లోని పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల దుబాయ్లో బ్యాచులర్ పార్టీ కూడా జరిగింది. అందులో ఫ్రెండ్స్ సందడి చేయగా తాజాగా కుటుంబ సభ్యులు టాలీవుడ్లోని స్నేహితుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అల్లు శిరీష్కు తన ప్రియురాలు నైనికతో గత ఏడాది అక్టోబర్లో నిశ్చితార్థం
నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం కోసం పెళ్లి పిలుపులు ప్రారంభించారు. ఇటీవలే తొలి శుభలేఖను శిరీష్ తన మామయ్య అగ్ర కథానాయకుడు చిరంజీవికి అందించి ఆశీర్వాదం తీసుకున్నారు. బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్కు ఈ సమ్మర్ ఎంతో స్పెషల్గా ఉండబోతుంది. ఆమె నటించిన 2 భారీ పాన్ ఇండియా చిత్రాలు స్వయంభూ, నాగబంధం ఈ వేసవి విడుదలకు సిద్ధమవుతున్నాయి. భిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కిన ఈ 2 చిత్రాల్లో నభా డిఫరెంట్ రోల్స్లో ప్రేక్షకుల్ని అలరించబోతుంది. నాగబంధం చిత్రంలో పార్వతి క్యారెక్టర్లో, స్వయంభూ చిత్రంలో సుందరవల్లి అనే యువరాణి పాత్రలో ఆమె నటిస్తుంది. 2 చిత్రాలతో ఆమె సాలిడ్ లైనప్ చేసుకుందని చెప్పుకోవచ్చు. స్వయంభూ, నాగబంధం చిత్రాల్లోని కంటెంట్ ఆడియన్స్కు రీచ్ అయితే నభా నటేష్ హీరోయిన్గా మరో స్థాయికి వెళ్లడం ఖాయం. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అన్ని మిక్సీలో వేసి తీసిన సినిమాని కల్ట్ అని అంటున్నారు విశ్వక్ సేన్. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఇంటెన్స్ పార్టీ థ్రిల్లర్ ఇది. శనివారం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు రవి బస్రూర్కు విశ్వక్ విలువైన బహుమతి ఇచ్చారు. అత్యంత ఖరీదైన రోలెక్స్ గోల్డ్ వాచ్ ఇచ్చి పాదాభివందనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతున్నాయి. విశ్వక్ మాట్లాడుతూ, నేను ఫలక్నుమా దాస్ తీయకముందే ఏదైనా సాధించాలన్న కసితో ఉండేవాడిని. కల్టుకు ముందు ఆ కసి 10 అయింది. అదంతా పెట్టి మూవీ తీశా. టీజర్లో మీరు చూసింది చాలా తక్కువ. కుటుంబం, పిల్లలను ఈ సినిమాకు దూరంగా ఉంచండి. గుండె బలహీనంగా ఉన్నవారు కూడా రావద్దు. ఈ సినిమాకు ఒక కన్ను తరుణ్ భాస్కర్ అయితే మరొక కన్ను మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గారు. నిజంగా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అది బాగా నచ్చింది. అందుకే 2 ఏళ్ళు వెయిట్ చేసి మరీ రోలెక్స్ గోల్డ్ వాచ్ తెప్పించాను అంటూ విశ్వకు స్వయంగా వాచ్ను రవి బస్రూర్ చేతికి తొడిగారు. ఈ సందర్భంగా రవి బస్రూర్ కాస్త ఎమోషనల్ అయ్యారు. 25 ఏళ్ల తన కెరీర్లో తనలోని అసలైన మ్యూజిక్ డైరెక్టర్ను విశ్వక్ గుర్తించాడని అన్నారు. ఇది కేవలం వాచ్ మాత్రమే కాదని సంగీత దర్శకులకు దక్కిన గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు. నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా. 2 సార్లు ఎలాగో బతికా. రెండోసారి నన్ను కాపాడిన వ్యక్తి నా గురించి తెలిసి కీబోర్డ్ కొనుక్కునేందుకు 35,000 ఇచ్చాడు. అతడి పేరు రవి. అప్పటి నుంచి నా సొంత పేరును తీసేసి రవి బస్రూర్గా మార్చుకున్నా. నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు మీరందరూ నన్ను రవి బస్రూర్ అని పిలుస్తారు కదా, ఆ క్రెడిట్ ఆయనకు దక్కుతూ. ఇప్పుడు విశ్వక్కు థ్యాంక్స్ చెబుతున్నా. నా ప్రతిభను గుర్తించాడు. ఈ ఇద్దరిని నా జీవితంలో మర్చిపోలేను అంటూ అన్నారు. కల్ట్తో పాటు యష్, టాక్సిక్, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఒకప్పుడు తిరుగులేని ముద్ర వేసిన మయూరి ఫిల్మ్స్ మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుందా? మారుతున్న సినీ ట్రెండ్కు తగ్గట్టుగా తన సెకండ్ ఇన్నింగ్స్ను ప్లాన్ చేస్తుందా అంటే అవునని అంటున్నాయి ఫిలిం నగర్ లేటెస్ట్ అప్డేట్స్. వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించిన సరస్వతి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చింది. ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ స్వయంగా మయూరి ఫిల్మ్స్ రీఎంట్రీ ఆలోచనలో ఉన్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రామోజీ గ్రూప్ వారసత్వంగా వచ్చిన మయూరి ఫిల్మ్స్ ఒకప్పుడు చిన్న సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేది. కంటెంట్ ఉన్న చిత్రాలను గుర్తించి వాటిని ప్రేక్షకులకు చేరవేయడంలో ఈ సంస్థ రూటే సెపరేట్. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలను ఆదరిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. సుమారు దశాబ్ద కాలం పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కింగ్ మేకర్లా వ్యవహరించిన ఈ సంస్థ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ కాబోతుంది. గతంలో ఈ సంస్థ ద్వారా ఎన్నో క్లాసిక్ హిట్స్ థియేటర్లలో సందడి చేశాయి. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలను కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో మయూరి ఫిల్మ్స్ దిట్ట. పక్కా ప్లానింగ్తో సినిమాలను ప్రమోట్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను బలంగా నిర్మించుకుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతో పోటీ పడుతూ తన ఉనికిని చాటుకున్న చరిత్ర ఈ బ్యానర్ది. ప్రస్తుతం వంశీ నందిపాటి, బన్నీవాసు వంటి వారితో ఉన్న పార్ట్నర్షిప్ వల్ల ఈ రీఎంట్రీ కొంచెం ఆలస్యం అవుతుందనే టాక్ వినిపిస్తుంది. సరస్వతి సినిమా ట్రైలర్ ఈవెంట్లో ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కుండేటి అడిగిన ప్రశ్నకు సానుకూల స్పందన రావడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ ద్వారా వస్తున్న సినిమాల కోసం మయూరి ఫిలిమ్స్ను రంగంలోకి దించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే నిజమైతే మాత్రం చిన్న సినిమాల మేకర్స్కు పెద్ద రిలీఫ్ దొరికినట్లే. డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత థియేట్రికల్ రిలీజ్ విషయంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో మయూరి ఫిల్మ్స్ లాంటి అనుభవం ఉన్న సంస్థ మళ్లీ రావడం ఇండస్ట్రీకి శుభ పరిణామం. పాతతరం జ్ఞాపకాలను కొత్తతన టెక్నాలజీతో మేళవించి డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఈ సంస్థ భావిస్తోంది. అయితే థియేటర్లుగా మీరు ఇంకొకరి మీద డిపెండ్ అయ్యి చేస్తూ ఉన్నారు. అవును సార్. కానీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కొన్ని వేల సినిమాలు, ముఖ్యంగా ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఏదైతే చిన్న సినిమాలను చూస్ చేసుకుని చేస్తున్నారో అలాగే మయూరి అంటే చిన్న సినిమాలకి బాగా ఆయువుగా ఉండేది. ఇదివరకు బాగా దాని మీద ఆధారపడి సినిమాలు మొత్తం స్టార్ట్ చేయడం కూడా ముందే మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అని చేసేవారు. అది మళ్ళీ మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ మళ్ళీ వచ్చే అవకాశం కనిపిస్తుందని తెలిసిందే. అది ఎంతవరకు నిజం? ఎవరు చెప్పారు సార్ మీకు? నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో అంట్రో అయితే కాదు, డిస్కషన్స్లో ఉంది. బట్ వాసు గారితో, వంశీ గారితో ఆ పార్ట్నర్షిప్ బాగుంది. ఒకవేళ మేము స్టార్ట్ చేయకపోతే అది వాళ్ళతో కంటిన్యూ చేస్తాం. స్టార్ట్ చేస్తే మేము చెప్పలేము.
లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1గా ఆకర్షిత చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి. త్రిగుణ్ హీరోగా పధనే కుమార్ హీరోయిన్గా నటించనున్నారు. ఈ మూవీలో రాజ్ కుమార్ కసిరెడ్డి, అధుర్సు రఘు, సత్యం రాజేష్, రవివర్మ, ప్రియా ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమాకి సూరిశెట్టి కిషోర్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని కోరి సందీప్ యాదవ్, శ్రీకాంత్ భట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, వేణుస్వామి, ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్, సి కళ్యాణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సి కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణుస్వామి స్క్రిప్ట్ను అందజేశారు. బేబీ ఆష్కా కీర్తనలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటి ప్రియా ఈ చిత్రానికి సంబంధించిన ఆకర్షిత టైటిల్ను రివీల్ చేశారు. On to Vishwak. Thank you. థ్యాంక్ యూ తరుణ్ గారు. వి ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఈ నగరానికి ఏమైంది 2 అండ్ గాయపడ సింహం కూడా. సో నవ్ మాస్కా దాస్ విశ్వక్ సేన్ విల్ స్పీక్. నమస్తే అందరికి నమస్తే. వీఆర్ సో వాట్ హ్యాపెండ్? సో ఐ నో వాట్ హ్యాపెండ్, అందుకే సినిమా తీసిన. చాలామంది నేను గమనియట్లే అనుకుంటారు, నేను రెడ్డిట్లా ట్విట్టర్లా ఏం డిస్కషన్లు అవుతున్నాయి, జనాలు ఏం కోరుకుంటుర్రు, ఏం మిస్ అవుతుర్రు, అన్నీ కలిపి ఓ మిక్సీలు వేసి కొట్టి సినిమా తీసిన. నేను ఫలక్నామా దాస్ తీయక ముందు నాకు ఒక హంగర్, ఒక కోపం, ఒక కసి ఉండే. ఐ థింక్ నాకెందుకో కల్ట్ తీయకముందు అదే కోపం, అదే హంగర్, అదే కసి ఇంటూ 10 ఉండే. సో అదంతా పెట్టి తీసిన. ఇది డెఫినెట్లీ టీజర్లో మీరు ఏం చూడలేదు, జస్ట్ ఒక షార్ట్ పెట్టిన లాస్ట్లో. బట్ మీరు చూస్తారు లైక్ మీరు చూస్తారు ఫిలిం విల్ డెఫినెట్లీ ఫ్యామిలీస్. I suggest families to stay away from the film. I mean, like, keep your children away from this film. Weak-hearted people don't come for my film. So, పెద్ద sketch, yes. And ఈ సినిమాకి నాకు one of the biggest strength, Arvind bro. This man will become one of the top cinematographer in India. I am very much blessed working with you, brother. Thank you so much. Love you. And Tarak bro, నువ్వు నేను ఒక పాత్ర రాసిన దానికి నువ్వు ఇట్లా డైరెక్ట్ చిన్నగున్నప్పటి నుండి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు చేసినావు అసలు క్యారెక్టర్. అసలు లవ్ ఇట్. ఫిలిం ఓపెన్స్ విత్ హిమ్. సినిమా మొత్తంలో పెద్ద సంఖ్య మనోడే. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ బ్రో. లైక్ ఎవ్రీబడి సెడ్, I also learned some things from you. Terrific professional actor you are. Thank you so much. అండ్ మా ప్రొడ్యూసర్ శాండీ ఇదే మాట్లాడి ఇట్లా అంటాడు, మా కంటెంట్ అంతా లోపల దాపెట్టుకుంటాడు. నాకు తెలిసి సక్సెస్ మీట్లో ఆ టైంలోనే మాట్లాడతాడు అనుకుంటా. అండ్ మై బ్యూటిఫుల్ హీరోయిన్ గాయత్రి, వెరీ ప్రొఫెషనల్. అండ్ ఎప్పుడు వాట్ ఎల్స్ కెన్ ఐ గివ్ ఫర్ ద ఫిలిం అని చెప్పి ఎప్పుడు ఒక హంగర్లో ఉంటుంది. అరే ఆగురాను, ఎప్పుడు సినిమాకి ఏం ఇద్దామని హంగర్లో ఉంటుంది. సినిమాకి ఎప్పుడు వాట్ బెస్ట్ కెన్ ఐ గివ్ అని చెప్పి చూస్తుంటుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ కల్ట్. అండ్ మై బిగ్గెస్ట్ బోన్, నాకు ఈ సినిమాకి ఒక కన్ను తరుణ్ భాస్కర్ అయితే ఇంకో కన్ను రవి బసరూర్ సార్. ఐ నెవర్ అజ్యూమ్డ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఐ ఆల్వేస్ డ్రీమ్ అబౌట్ గుడ్ మ్యూజిక్. ఇట్లా ఒక మంచి మ్యూజిక్. నాకు ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ లైక్ డిఫరెంట్ రీజనల్ సౌండ్స్ అన్నిటికుంటా. నేను వెన్ ఐ సా మై సెల్ఫ్ ఇన్ దిస్ సౌండ్ సార్, ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ సోల్డ్. అంటే సో స్మాల్ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ సార్. ఒకసారి రారా, హెల్ప్ చేయరా. సార్ కోసం రోలెక్స్ గోల్డ్ వాచ్ కొనుక్కొచ్చిన దారిలా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గిఫ్ట్ సార్. లైక్ నేను 2 years వెయిట్ చేసి తెప్పించుకున్న వాచ్. బట్ ఇప్పటి నుండి ఈ వాచ్ చూసినప్పుడల్లా నేను ఫోన్ చేసినప్పుడు నాకు మళ్ళీ ఎప్పుడు సినిమా అడిగినా చేయాలి మీరు.
సార్ ప్లీజ్ సార్. Rolex. Crazy. Crazy. Woo. థ్యాంక్ యూ సో మచ్ సార్. దిస్ ఈస్ నథింగ్. అసలు నేను లైఫ్లో మీకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ లైక్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ కల్ట్. మైక్ నేను ఇస్తా. I have 25 years of experience and service. 25 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. మా నాన్న లోపల ఉన్న టాలెంట్ అన్ని చోట్ల నేను ఒకే వర్క్ చేస్తాను. లైక్ 24 hours I have to be as a musician. 24 hours I have to work to deliver the good music for the good people. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఫస్ట్ టైం ఒకడు నా సోల్ని చూశాడు. నాట్ రవి బస్రూర్. హీ హ్యాస్ అప్రిషియేటెడ్ మై సోల్. He has appreciated my soul and he has appreciated my dedication towards the music. Love you. It's not a watch. It's not a watch. It's a appreciation for the all musicians. సార్ మ్యూజిక్ విన్న తర్వాత వాచిపోవాలి అందరికి. In the age of నా 18 ఏజ్లో ఐ హ్యావ్ ట్రైడ్ ట్వైస్ టు డై. ఈ అర్థం ఉంది కదా, ఈ భూమి మనకి వద్దు, ఇది అందరూ డబ్బు గురించి అంటుంటారు. ఇక్కడ ఈ వద్దు, ఈ లైఫ్ నాకు వద్దు అని 2 times ఐ హ్యావ్ అటెంప్టెడ్. దట్ సెకండ్ టైమ్ వన్ పర్సన్ హ్యాస్ సేవ్డ్ మీ. ఓకే, సెకండ్ టైమ్ వన్ పర్సన్ హ్యాస్ సేవ్డ్ మీ. ఆ రోజు నాకు కీబోర్డ్ కావాలి, నేను పని చేస్తాను, నాకు కీబోర్డ్ ఇవ్వండి, నా దగ్గర కీబోర్డ్ లేదు అని అంటే అన్ని రకంగా చెప్పాను, ఎవరు వినలేదు. వన్ పర్సన్ హ్యాస్ లిజన్ మై సౌండ్. ఉస్కే దాని తర్వాత హీ గివన్ దట్ 35,000. హిస్ నేమ్ ఇస్ రవి, నాట్ మై నేమ్. ఓకే, ఆ రోజు ఐ హ్యావ్ చేంజ్ మై నేమ్ టు రవి. హిస్ నేమ్ ఇస్ రవి బస్రూర్, నాట్ రవి. హిస్ నేమ్ ఇస్ రవి. ఓకే, ఆ రోజు ఐ హ్యావ్ చేంజ్ మై నేమ్. నా అంటిల్ మై డై, నా ఆఖరి ఊపిరితలకు మీరు అందరూ పిలిపిస్తారు కదా రవి బస్రూర్. దాట్ క్రెడిట్ హ్యాస్ టు గో టు హిమ్. సెకండ్, ఐ థ్యాంక్స్ టు విశ్వక్ సేన్. హీ హ్యాస్ రికగ్నైజ్డ్ మీ. ఐ నెవర్ ఫర్గెట్ దీస్ 2 people. Because he is not recognized Ravi Basroor, he recognized my journey. He recognized my journey and my soul. Lifetime నేను ఉంటా. లైఫ్ టైం ఆఫర్. సార్ హైదరాబాద్లో మీకు ఇల్లు ఉంది ఇప్పుడు, నా ఇల్లే అది. లవ్ యూ. కల్ట్ ఆల్రెడీ ఆడుతుంది, దీని తర్వాత ఇంకా ఆడుతుంది. ఓకే, మామూలుగా ఉండదు, చూడండి. Thank you, sir. Thank you. Yes. Thank you so much, sir. Love you. And I can't address one actor. Trust me, guys. There are close to 100 important actors in my film, and nobody have created this much of trouble for me. Thanks to now.
చాలా 100 మంది వరకు కొత్త నటులు నా సినిమాలో నటించారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఐ రియలీ థ్యాంక్ యూ ఆల్. నిజంగా మీ అందరి సపోర్ట్ లేకపోతే గైస్ ఐ కుడెంట్ మేక్ దిస్ ఫిలిం. వి హ్యావ్ వన్ లాస్ట్ షెడ్యూల్. ఒక 15 days కొట్టినామంటే వీఆర్ గోయింగ్ టు మేక్ కల్ట్ అండ్ కల్ట్ విల్ బి ఎ కల్ట్. అండ్ తరుణ్ మేము ఇంకా ఎక్కువ కూడా బాయ్ ఫ్రెండ్ అనుకుంటారు ఒకరికొకరము. బట్ తరుణ్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ కల్ట్ ఈజ్ వెరీ 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 వెరీ. అంటే నేను ఫలక్నామాదాస్ రాసుకొని పోయి తరుణ్ అడిగిన, తరుణ్ నేను ఒకటి చేసిన డైరెక్షన్కి ధైర్యం వస్తలేదు, ఒకసారి కథ వింటావా, నీకు నచ్చితే డైరెక్షన్ చేద్దు అని అడిగితే హీఈస్ ద ఫస్ట్ గై టోల్డ్ మీ నీ బేజాల క్యాసెట్ ఒకటి ఉంది, ఆ క్యాసెట్ ఎవరికి అర్థం కాదు, నువ్వే ఈ సినిమా అన్నాడు. మళ్ళీ ఆ రోజు తర్వాత కల్ట్కి నేను కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు హీ కేమ్ ఇన్ టు మై లైఫ్ అగైన్ అండ్ లైక్ యా ఇది వర్కౌట్ అవుతుంది, నువ్వు చేయి డైరెక్షన్ అని చెప్పి. బట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ తరుణ్. హీఈస్ మై బ్లడ్ బ్రదర్. సో యా థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. సో కల్ట్ విల్ కమ్ టు యూ గైస్. కాలేజీలు రీఓపెన్ అయ్యే టైం కల్లా నేను కథం పట్టించి తీసుకొస్తా సినిమా మీ దగ్గరికి. బోర్డ్ ఎగ్జామ్లు జూలైలో ఉండవురా. అండ్ మొన్న ఎవడో అన్నాడు ట్విట్టర్లో, ఫస్ట్ అరే నుడు మా అనలేను అరే నేను మిమ్మల్ని ఆ మాత్రం అనుకోలేనా. ఎప్పుడు మీరు కూడా అన్నారు అరే విశ్వకిషన్ గారు వచ్చిండ్రా అంటారు. అది ఇట్స్ అ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో థ్యాంక్ యూ. ఈరోజు కూడా ఇంతమంది వచ్చి యూ గైజ్ హ్యావ్ షోన్ లవ్ అండ్ యూ గైజ్ ఆల్వేస్ షోన్ అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.